కేసీఆర్ గారి మీద అసభ్యకరమైన అభ్యంతరకరమైన మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడినందుకు, అదేవిధంగా మా సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి మీద కూడా మాట్లాడినందుకు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాని లోపలికి డీటెయిల్గా కడియం శ్రీహరి గారు మరియు పల్లరాజేశ్వరరెడ్డి గారు మాట్లాడారు కాబట్టి నేను ఒక విషయము స్పందించాలని ఇవాళ మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఖచ్చితంగా నేను మాట్లాడింది కూడా చూపించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడింది ఆన్ రికార్డులో పోయింది. తర్వాత మేము మాట్లాడతామంటే మైక్ ఇవ్వలే, అసెంబ్లీలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో మాట్లాడదామంటే ఆడ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఇవాళ చెప్తా ఉన్నాం. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరు కూడా చూపించాలి, రాయాలి. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు నా మీద అసెంబ్లీలో మాట్లాడిండు. నా సతీమణి, నా బిడ్డని చేయబట్టి నేను గెలిచినా అని మాట్లాడిండు. ఎస్, నా సతీమణి, నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసిండ్రు, బరాబర్ కోరుకున్నారు. కానీ నీలా కాదు కదా, నీ చరిత్రలా కాదు కదా పొన్నం. నీ సతీమణి నువ్వు 2018 కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇది నిజమా కాదా?